జూలై 1న బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ కళ్యాణ మహోత్సవం 2వ రథోత్సవం జరుగుతున్నట్లు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏటా జరుగుతున్నట్టే ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా కళ్యాణం జరుగుతుందని అన్నారు. కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర నలుమూలల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది భక్తులు తరలి వస్తారన్నారు. వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాటు చేపడుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు, ఆలయ ఈవో కృష్ణ, సూపరింటెండెంట్ హైమావతి, ఆలయ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ये न्यूज को पेश करते हैं हैदराबाद होम अप्लायंसेज। మీరు గుండెలు జరగాలి. ఈ ఉత్సవాలు లక్షణంగా జరుగుతుంది కాబట్టి మరి స్థానికంగా ఉన్నటువంటి మనందరం కూడా కోఆర్డినేషన్ చేసుకొని వచ్చే భక్తులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. రెండోది, ఇక్కడ అన్నదానం చేసేటువంటి వ్యక్తులు, వారి యొక్క కుటుంబ సభ్యులు కొంత లక్షలాది మందికి అన్నదానం చేస్తారు కాబట్టి మరి వాళ్ళకి సంబంధించినటువంటి ఆ స్థలాలు కానీ వారికి కూడా జరుగుతుంది కాబట్టి రెండోది ఈవో గారు వారికి రిక్వెస్ట్ చేస్తున్న అధికారులు అందరూ పోయింది కాబట్టి మీకు ఏ డిపార్ట్మెంట్ మీరు చెప్పండి, చెప్పిన తర్వాత మనకి మాస్ పబ్లిక్ ఎక్కువ వస్తారు. దాని గురించి ఇన్వెస్టిగేట్ చేయండి. ఎక్కడైతే డార్క్ ప్లేసెస్ ఇస్తామో అక్కడ మీరు ముందే సరౌండింగ్ ఏరియాలో కొంచెం డార్క్ ప్లేసెస్ ఇస్తారు. మేము పాయింట్స్ కూడా ఐడెంటిఫై చేస్తాము, మీకు అన్ని ఇస్తాము. ప్రాబ్లమ్స్ అంటే గతం తిరిగే ఏరియా మొత్తము అది కూడా లెటర్స్ ఇస్తాం. కొంచెం తొందరగా కటింగ్స్, ప్రికాషన్స్ ప్లస్ వైర్ అవి కూడా మనకి తొందరగా చేసేటట్టు చూడాలి. ప్లస్ చేస్తాం సార్. మేము లెటర్స్ ఇస్తాము. మేము ఏదైతే లెటర్స్ మేము ఏదైతే ఇచ్చినామో దానికి మేము కొంచెం మాకు కోఆపరేట్ చేసి తొందరగా వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేశారు సార్. మనకి కళ్యాణ టికెట్స్ వదిలే ప్రాబ్లం ఉంది సార్. అంటే నేను లాస్ట్ గమనించింది మనకి అది కొంచెం తక్కువ చేస్తాం సార్. అప్పుడే కొంచెం చెప్తే రెండు విషయాలు ఇక్కడ. ఒకటి ఏంటంటే మనం లక్షలాది మంది వస్తున్నారు, మెయిన్ రోడ్ ప్లే చేసేది మీరే. అయినా పోలీసులను ఎక్కువ మందిని పెట్టుకోవడం ఒకటి. మళ్ళీ మీరు ఒకటి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవడం రెండోది ఏంటంటే అమ్మవారికి ఆ టైం ప్రకారం వాళ్ళు 3-4 గంటలు 4-5 గంటలు వాళ్ళు అదే టైం పెట్టారు. ఎవరైతే బల్కంపేట ఎల్లమ్మ వారి కళ్యాణం, అమ్మవారి కళ్యాణం 2014 ముందు మామూలుగా ఈ ప్రాంతంలో జరిగేటువంటి కళ్యాణం
ఈరోజు అంగరంగ వైభవంగా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా విశ్వవ్యాప్తంగా కూడా కొన్ని లక్షలాది మంది సమక్షంలో జరిగేటువంటి మరి ఈ యొక్క లక్షలాది మంది సమక్షంలో జరిగేటువంటి ఈ యొక్క కళ్యాణం ఏర్పాట్ల విషయంలో మరి ప్రభుత్వ సహకారంతో పాటు అన్ని డిపార్ట్మెంట్ల సహకారం తీసుకొని అంగరంగ వైభవంగా భక్తులకు ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్న ఉద్దేశంతో అందరు అధికారులతోని మరి ఇప్పుడు రివ్యూ చేయడం జరిగింది. అధికారులు కూడా వేరియస్ డిపార్ట్మెంట్, ఎండోన్మెంట్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ట్రాఫిక్ కావచ్చు, మరి అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంటు, జిహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, మన ఆల్ డిపార్ట్మెంట్స్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకొని వచ్చే భక్తులకు ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా స్థానిక ప్రజల్ని కూడా గౌరవించే విధంగా ఇక్కడ కూడా స్థానికంగా కుల సంఘాలు ఉన్నాయి, అమ్మవారిని దేవాలయాన్ని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. రెండోది మా జోగినేలు వాళ్ళు కూడా ఎందుకంటే వాళ్ళు అమ్మవారు భక్తులుగానే చరిత్రలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా వాళ్ళ దాంట్లో కళ్యాణం వచ్చే వాళ్ళు ఎవరు, లేకపోతే ఇక్కడ బోనాలు తీసే వాళ్ళు ఎవరు, ఆ రెండు కేటగిరీల కింద వారి టైమింగు వారితో మాట్లాడి వారికి పాసెస్ కూడా ప్రియారిటీ ప్రకారం ఇవ్వడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల కొంతమంది పెద్దలు కొన్ని లక్షలాది మందికి అన్నదానం చేస్తారు. లక్షల మంది భక్తులు మరి తెలంగాణ ప్రాంతమే కాకుండా ఆంధ్రప్రదేశ్ కానీ దేశ విదేశాల నుంచి కూడా వస్తారు కాబట్టి అందరికీ కడుపు నిండా భోజనం పెట్టేటువంటి కార్యక్రమం చేస్తారు కాబట్టి వారికి కూడా ఎటువంటి ఆటంకాలు లోటు లేకుండా మంచినీటి సౌకర్యంలో కానీ ఎలక్ట్రిసిటీ విషయంలో కానీ, రెండోది టెంపుల్కు సంబంధించి సీసీ కెమెరాస్ కూడా మొత్తం ఈ బల్కంపేట ఇక్కడ టెంపుల్ అనే సీసీ కెమెరాస్ ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకొని ఆ కార్యక్రమాలను చేసుకోవడం జరుగుతుంది. నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది రాజకీయాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా జరిగేటువంటి గొప్ప కార్యక్రమం కాబట్టి మన అందరము వచ్చే భక్తులకు సహకరిద్దాం. లక్షలాది మంది వస్తున్నటువంటి భక్తులకు మన సేవలు అందిద్దామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి తప్పకుండా మీడియా కూడా పూర్తి స్థాయిలో సహకరించవలసినటువంటి అవసరం ఉన్నది. బ్రహ్మాండంగా మరి క్యూ లైన్లు ఉంటాయి. ఉన్న స్థలం మాత్రం చాలా తక్కువ స్థలం, వచ్చే భక్తుల సంఖ్య మాత్రం లక్షలాదిగా వస్తున్నటువంటి సంఖ్య కాబట్టి దయచేసి అందరూ కోఆపరేట్ చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. 1వ తారీఖు జూలై అమ్మవారి కళ్యాణమైన నెక్స్ట్ డేనే ఇక్కడ నుంచి అమ్మవారి రథయాత్ర కూడా భారీ ఎత్తున బయలుదేరుతుంది కాబట్టి దానికి కూడా అందరు సహకరించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తాను. జాగ్రత్త సందర్భించి ఈరోజు స్థానిక ఎమ్మెల్యే పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు డీటెయిల్డ్గా అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన రివ్యూ కూడా చేయడం జరిగింది. దీనికన్నా ముందు ప్రభుత్వం తరఫున మన హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పున్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్స్ని రివ్యూ చేయడం జరిగింది. ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఎందుకంటే బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి అంటే మొత్తం తెలంగాణనే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా దర్శనానికి రావడం జరుగుతుంది. మరి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అందరికీ కూడా అన్ని రకంగా సపోర్ట్ చేసుకుంటూ అన్ని విభాగాలు అంటే జిహెచ్ఎంసీ కావచ్చు, వాటర్ వర్క్స్ కావచ్చు, లా అండ్ ఆర్డర్ కావచ్చు, అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళతో కూడా డీటెయిల్గా వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడే పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టు శివశక్తులు కావచ్చు, అదేవిధంగా పోతురాజులు కావచ్చు, వాళ్ళందరికీ కూడా లాస్ట్ టైం కొంచెం ఇబ్బంది కలిగినట్టు కూడా మా దృష్టిలో ప్రభుత్వం దృష్టిలో రావడం జరిగింది. దానిపైన కూడా మినిస్టర్ గారు డీటెయిల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈసారి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి సపరేట్ లైన్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరు వచ్చినా కూడా సీనియర్ సిటిజన్స్ కావచ్చు, ఎంతమంది భక్తులు వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా వాళ్ళందరికీ కూడా దర్శనానికి ఏర్పాటు చేయాలని కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. మరి ఇది కేవలం అమ్మవారి కాకుండా రాజకీయాలకు అతీతంగా, కులాలకు రాజకీయాలకు మతాలకు అతీతంగా కూడా మనం ఈ యొక్క అమ్మవారి దర్శనానికి అందరూ కూడా రావడం జరుగుతుంది. కనుక అందరం కూడా దీని యొక్క ఏర్పాట్లు అందరం రాజకీయాలు పక్కకు పెట్టి అమ్మవారి సేవ చేసుకోవడానికి మేమందరం కూడా ఇక్కడ ఉన్నాం. ఎందుకంటే అమ్మవారి ఆశీస్సులతో మేమందరం కూడా ఇక్కడికి రావడం, ఇంత పెద్ద స్థాయిలో కూడా వచ్చినామని కూడా ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది.